దాదాపు 2.5 సంవత్సరాల ఒక విలువైన సమయాన్ని ముఖ్యమంత్రి గారు పోగొట్టి బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే పాదయాత్ర చేస్తేనే తప్ప ఈ ప్రభుత్వంలో చలనం రాదని ఒక నెల క్రితం ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా అంతో ఇంతో చలనం వచ్చి ఈరోజు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు రావడం, అన్ని ప్రాజెక్టులు తిరగడం, సమీక్ష చేయడం. కానీ చివరగా కర్వెన్లో ప్రెస్ మీట్ పెట్టినా కానీ, జడ్చర్లలో బహిరంగ సభలో కానీ ప్రజలకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారిని తిట్టడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పర్యటన చేయాలా అన్నది ఇలా ప్రజలు అనుకుంటున్న మాట. 2.5 సంవత్సరాల కాలం పోగొట్టి సరే మా ప్రయత్నమో మీ ప్రయత్నమో ఏదో విధంగా జిల్లాకు వచ్చినారు. కానీ జిల్లాకు వచ్చిన సందర్భంగా మీడియా మిత్రుల్లో కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేయలే, ప్రెస్ నోట్ రిలీజ్ చేయలే. ఏ ప్రాజెక్టులో ఎంత పని అయింది, ఇంకా ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తాం, ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ ఉంది, ఓవరాల్గా చెప్పిపోయారు తప్ప ప్రాజెక్టు వారీగా రివ్యూ చేయలేదు. రివ్యూ అంటే డిక్లేర్ చేయలేదు ఏం చేస్తున్నాం అనేది. అన్ని అబద్ధ పునాదుల మీదనే ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి మళ్ళొకసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నమే చేసిరు. నిన్న ఏదైతే ప్రెస్ మీట్ కర్వెన దగ్గర పెట్టిరో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ల్యాండ్ అక్విజిషన్ గురించి మాట్లాడతారు. ల్యాండ్ అక్విజిషన్ చేయలేదని. కర్వెన ప్రాజెక్టులో 1 ఎకరా కూడా పెండింగ్ లేదు. దాదాపు 5,700 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 1,200 ఎకరాలు అయితే బ్యాలెన్స్ మొత్తం రైతులను ప్రజలను ఒప్పించి ల్యాండ్ అక్విజిషన్కు సహకరించినాం. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో 27,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేస్తే మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఒక 27 ఎకరాలన్నా చేసిరా అని అడుగుతున్నాం. మొలోనియం బీఆర్ఎస్ పార్టీని మీరు వచ్చిన సందర్భం ఏంది, మాట్లాడుతున్నది ఏంది, కేసీఆర్ గారిని తిట్టడం ఏంది? 2.5 సంవత్సరాల కాలం కేసీఆర్ గారిని తిట్టనీకనే సరిపోయింది కదా మీ టైం అంతా. ఒక జిల్లాకి వెళ్ళి ఒక మంచి అవకాశం వచ్చింది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలేంది, జిల్లాకి వెళ్ళి నామినేషన్ బీఫామ్లు ఇచ్చే అధికారం నాకు వచ్చింది, జిల్లాకి వెళ్ళి గెలిపియండి ముఖ్యమంత్రి అయితా. నిజంగానే ప్రజలు కూడా దానికి రెస్పాన్స్ అయ్యిండ్రు. ఇలా మేము ఓడిపోయింది 1.8% తోటి. జిల్లాలో 14లో 12 గెలిపిస్తే ఈ జిల్లాకు ఒరిగింది ఏందని అడుగుతున్నా నేను. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు, మా ప్రభుత్వంలో ఇంత పంట పండింది. అరే నాయన, నువ్వు వచ్చిన తర్వాత ఒక చెక్ డ్యామ్ కట్టినవా, ఒక చెరువు మంచి చేసినవా, ఒక రిజర్వాయర్ కట్టినవా, ఒక కాలువ తవ్వినవా? తెలివి ఉండే మాట్లాడుతున్నా అంటున్నా. 2014 కంటే ముందు ఆయకట్టు ఈ జిల్లాలో ఎంత ఉందో లెక్కలది. 2014 కంటే ముందు ఎంత పంట పండింది జిల్లాలో లెక్కలది. కేసీఆర్ దిగిపోయేటప్పటికి 2023 డిసెంబర్ నాటికి లెక్కలది. ఇవాళ పంట పండింది లెక్కలది. మా 10 ఏళ్ల పనితీరు, కేసీఆర్ గారు పనితీరు కదా ఇవాళ గింత ఎకరాలు వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 1,00,000 ఎకరాలకు నీళ్లు రాకుంటుండే. ఇవాళ దాదాపు 6.5-7 లక్షల ఎకరాల పంట ఎట్లా పండింది? ఇలా మీ పని నిర్వాహకమా మాదా? 2.5 సంవత్సరాల్లో ఒక్కటన్నా ఒక పని చేయకుండా ఆయకట్ట ఎట్లా పెరిగింది, పంట ఎట్లా పండింది? నిన్న చెప్తాడు దేశంలోనే నెంబర్ 1 ప్రొక్యూర్మెంట్ చేసినాం 71 లక్ష. మీకంటే ఎక్కువ మేము 93 లక్షలు చేసినాం 21లో. మేము ప్రచారం ఎక్కువ చేసుకోలే, పని చేసుకుంటూ పోయినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 93 లక్షల ప్రొక్యూర్మెంట్ జరిగింది 2021లో. అది ఒకసారి లెక్కలు తీస్తే అర్థమవుతుంది. కృష్ణా నీటి వినియోగంలో మేము వచ్చిన 2.5 ఏళ్ళు ఎక్కువ వాడినామంటాడు. లెక్కలది మొత్తం రేపు శ్వేతపత్రం విడుదల చేయి. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో 34% మనం వాడుకునేది ఉంటే 36%. ప్రతి ఇయర్ ఎంత శాతం వాడినాం? మీరు వచ్చిన ఈ 2.5 ఏళ్లలో 27-28% కంటే వాటా ఎక్కువ నీళ్లు వాడుకోలే. మీకు ఆ సోయే లేదు. మేము ఎమ్మెల్యేలుగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు కేసీఆర్ గారు వర్షం పడితే చాలు జూరాలకు నీళ్లు వస్తున్నాయి, నారాయణపూర్కి వస్తే చాలు రెడీగా ఉండండి, కోయిల్ సారుకు నెట్టెము, భీమా, కల్వకుర్తి అన్ని మోటార్లు ఆన్ చేయాలని ఎవరి వీక్ ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తుండే.
ఇవాళ గా ఫాలో పేడ ఉంది, గా ఫాలో లేకనే కదా నీళ్ళన్ని కిందికి పోతున్నాయి. ఇలా మనం వాడుకునే వాటర్ వాడుకోకుండా ఆంధ్ర ఎక్కువ ఎట్లా వాడుకుంటుంది, ఎక్కువ ఎందుకు ఎత్తుకుంటుంది? మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాడు, జూరాల సోర్స్ ఉండే అని. చదువుకున్నారు, అవగాహన ఉండాలి కదా ప్రజలకు. ఎందుకు ఎన్నిసార్లు మభ్య పెడతారు? జూరాల ఉండేది 6 టీఎంసీలు. జూరాల మీద ఉన్న ప్రాజెక్టులు ఇప్పటికి 5 ఉన్నాయి. జూరాల సోర్స్ తోటి నీళ్ళు ఎట్లా అందుతాయి? 6 టీఎంసీల రిజర్వాయర్కి వెళ్ళి సోర్స్ కరెక్టా? 215 టీఎంసీలు ఉన్న శ్రీశైలం కరెక్టా? శ్రీశైలంకి వచ్చే తుంగభద్ర నీళ్లు మొత్తం మన జూరాల తర్వాత వచ్చి శ్రీశైలంలో కలుస్తాయి. అంటే మన శ్రీశైలంలో కలిసే దగ్గర జూరాలలో పెడితే ఏమవుతుంది? తుంగభద్ర మొత్తం ఆంధ్రకి ఇచ్చినట్లయితుంది. అంటే ఆంధ్రకి ఎట్లా లాభం జరగాలన్న ఆలోచన మీ తాపత్రయం కనిపిస్తుంది తప్ప పాలమూరు జిల్లాకు ఏం చేయాలన్న తాపత్రయం లేదు. అబద్ధాలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. నిన్న ఏరియల్ వ్యూ చేసిరు. నిన్న మొన్న ఏరియల్ వ్యూలో ఏంది? కృష్ణా భీమా మీద బ్యారేజీలు, బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్. ఎవరికి లాభం జరుగుతుంది? అది బ్యారేజ్ కట్టి ఒక లిఫ్ట్ అన్న చేస్తే మన తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. ఉత్త బ్యారేజ్ తోటి నీళ్ళు ఎవరికోతాయి? వెనకాల ఉన్న రాయచూర్ దగ్గర ఉన్న పవర్ ప్లాంట్కి వాళ్ళకి ఎండాకాలం వస్తే పవర్ ప్లాంట్లో నీళ్ళు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కర్ణాటకలో 34% పవర్ జనరేషన్ ఆ రాయచూర్ నుంచి అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆడిన ఆటలో మీరు పావులైపోతున్నారు. వాళ్ళకి నీళ్లు కావాలి, ఆ నీళ్లు కావాలి కాబట్టి బ్యారేజ్ కడుతున్నారు. బ్యారేజ్ కాడ నీళ్లు ఉంటాయి, వాడు లిఫ్ట్ చేసుకుంటాడు. కానీ ఇవాళ మన దగ్గర బ్యారేజ్ కడితే మన ప్రాంతానికి లిఫ్ట్ ప్రపోజ్ చేసిరా? లేదు. అంతేందుకు జిల్లా అన్ని ప్రాజెక్టుల మీద రివ్యూలు మాట్లాడిరు. ఇదే దేవరగడ్డ నియోజకవర్గానికి సంబంధించి మీ గవర్నమెంట్లో స్టార్ట్ అయిన కానేపల్లి ఎందుకు టాపిక్ రాలే? ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? మంత్రి గారు ఏం మాట్లాడిరు? ముఖ్యమంత్రి గారు నోటీసులనే పెట్టలే. 20 ఏళ్ళు అయిపోయింది. ఇయ్యాలటికి R&R సమస్య కానేపల్లి అట్లా పెండింగ్ ఉంది. ముగ్గురు మంత్రులు వచ్చిపోయారు సంవత్సరం క్రితం. నెల రోజుల్లో విడుదల చేస్తాం పైసలు అన్నారు. ఇయ్యాలటి వరకు అతి లేదు గతి లేదు. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ పాలమూరు జిల్లా ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పర్యటన వృధా కావద్దు. వచ్చినాం పోయినాం, ఏదో సామెత ఉంటుంది కదా, వచ్చినాం పోయినాం, అది కాదు. నిజమైన సమీక్షలు జరగాలి. మీరెంత నిజాయితీగా నిన్న చెప్పిరో వచ్చే జూన్ నాటికి కంప్లీట్ చేస్తామని, దానికి కార్యాచరణ ఉండాలి. దానికి బార్ చార్ట్ వేసుకోవాలి. ఎవరి నెల ఎన్ని పైసలు విడుదల చేస్తాం, ఎంత పని జరుగుతుంది, ఆ విధంగా చేస్తేనే పోయిన 2.5 సంవత్సరాల కాలం పోయింది రాదు. మళ్ళా మనకి ఒక మంచి అవకాశం ఉండే, దాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పటికైనా సీరియస్గా వర్కౌట్ చేస్తేనే ఈ పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. పాలమూరు కంప్లీట్ అయితేనే ఇలా పెండింగ్ ప్రాజెక్టులతో వచ్చిన నీళ్లతో ఇంత పంట పండుతా ఉంది. రేపు పాలమూరు కంప్లీట్ అయితే ఇంకొక 7-8 లక్షలే కొత్తగా ఆయకట్టు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటికైనా సీరియస్గా సిన్సియర్గా పనిచేయమని అడుగుతున్నాం మేము. ముఖ్యమంత్రి గారు ఒకసారి జిల్లాకు వచ్చి బహిరంగ సభ పెట్టి, బహిరంగ సభలో బట్టిని, ఉత్తమ్ని, వెంకటరెడ్డి గారిని రిక్వెస్ట్ చేశారు. మా కరువు జిల్లా, పాలమూరు జిల్లా, వలసల జిల్లా, మీరందరూ పెద్ద మనసుతోటి మాకు 20,000 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి, 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు బ్రహ్మాండంగా చేస్తాడు. 2.5 సంవత్సరాలు అయిపోయింది అంటే 50,000 కోట్లు, 500 కోట్లు రాలే. అన్ని జిల్లాల్లో, అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చినాయో గదే ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చినాయి తప్ప కొత్తగా పాలమూరుకు వచ్చింది ఏది లేదనేదే ఇవాళ నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, చివరగా నిన్న కూడా మాట్లాడతాడు, మోడీ దిగిపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మోడీ కూడా 2014 కంటే ముందు వచ్చి ఇదే మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని. 12 ఏళ్ళు అయింది, 12 రూపాయలు ఇవ్వలే. కేసీఆర్ గారికి జిల్లా మీద ప్రేమ లేదంటారు. జిల్లా మీద ప్రేమ ఉంది కాబట్టే మొట్టమొదటి ప్రాజెక్టు కేంద్రం సాయం చేయకుండా కూడా రాష్ట్ర బడ్జెట్కి వెళ్ళి ఆ రోజు 35,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోయారు. ఇవాళ మీరు కేంద్రంకి వెళ్ళి 1 రూపాయి రాలే. 12 ఏళ్లుగా వాళ్ళు చేయని బీజేపీ రేపు ఈయన రాహుల్ గాంధీ ఎక్కితే చేస్తాడట. ఎన్ని రోజులు ఇంకా పాలమూరు ప్రజలను మభ్య పెడతారు? ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి అవకాశం జిల్లాకు చేసే అవకాశం ఉంది. ఇవాళటి కూడా జిల్లాను బాగు చేయకపోతే పాలమూరు ప్రజల ముందు దోషిగా నిలబడే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరిచ్చిన మాట ప్రకారమే ఈ సంవత్సర కాలంలో పాలమూరు రంగారెడ్డితో పాటు
మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ చేసి కాలువలు గీలువలు టన్నెళ్ళు డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగానే మీ కార్యాచరణ ఓన్లీ ప్రెస్కి లేదంటే సమీక్షలకే సరిపోతే తర్వాత కూడా తప్పనిసరిగా మేము 2-3 నెలల తర్వాత కార్యాచరణ తీసుకొని ప్రజల మధ్యలోకి పోతామని తెలియజేసుకుంటూ మీ మీద నమ్మకం లేదు కాబట్టే మళ్ళా మేమే చేసినామనే అబద్ధ ప్రచారం చేశారు కాబట్టి ఇవాళ ఈ ఫోటోలన్నీ తీసుకొని వచ్చినాం. ఒక్కొక్క రిజర్వాయర్, ఒక్కొక్క టన్నలు, ఒక్కొక్క పంప్ హౌస్ ఇవాళ రికార్డుతో సహా ఇవాళ పెడుతున్నాం. ఎందుకంటే 6 నెలల తర్వాత మళ్ళీ మీరు గివే ఫోటోలు పెట్టి మేము చేసినాం అన్న అవకాశం ఉంటుంది. అందుకే ఇవాళ ఇవన్నీ కూడా ముందరికి పెడతా ఉన్నాం. తప్పనిసరిగా దీనికంటే గొప్పగా ఏం చేసిరో మీరు చూపించాలని నేను మీ అందరికీ కోరుకుంటూ సీరియస్ గా వర్కౌట్ చేయాల్సిందిగా నాకు తెలిసి నిన్నకి పంప్ హౌస్లు రిజర్వాయర్లు చూసిన తర్వాత మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఎమ్మెల్యేలకి మైండ్ బ్లాంక్ అయి ఉంటది. అందుకే ఏమేం మాట్లాడుతారో వాళ్ళకే అర్థం లేకుండా పోయినది.